కుందాం. అశోక్ గారు, ఫ్యూచర్ సిటీకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? డెఫినెట్గా హైదరాబాద్లో జనాభా క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది అండ్ కొన్ని ప్రకృతి విపత్తులు వచ్చినటువంటి క్రమంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో చూస్తున్నాం. వరదలు కానీ ఇటువంటి పరిస్థితుల్లో డ్రైనేజ్ ఇంప్రూవ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అండ్ నగరం విస్తరించాల్సిన అవసరం అయితే క్లియర్గా కనిపిస్తోంది. సో ఫ్యూచర్ సిటీ అనేది ఒక భవిష్యత్ తరాలకు ఒక వరం లాంటిది అనేది కాంగ్రెస్ ఉద్దేశం. సో అందుకోసమే తీసుకొస్తున్నామని చెప్పేసి అంటున్నారు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు నమస్కారములు, ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారములు. మేడం మీకు కూడా నమస్కారం. నమస్తే సార్. నమస్తే. మానవతరాయ్ గారు చాలా మంచి చక్కగా మాట్లాడారు. అరిచేతిలో స్వర్గం చూపించినట్ల రైతులకు చెప్పారు. అంటే వారు చెప్పినంత ఈజీగా ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు చేస్తారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే వాస్తవంగా ఈ మన హైదరాబాద్ జనాభా పెరుగుతుంది. హైదరాబాద్ మన యొక్క నగరము ఈ 25 years లో మన భారతదేశంలోనే ఒక చాలా పెరిగినటువంటి నగరాల్లో మన హైదరాబాద్ నంబర్ 1 వస్తుంది. నా హైదరాబాద్ కు ఎటువంటి ఇది లేదు. హైదరాబాద్ వాతావరణం కానివ్వండి, హైదరాబాద్ లో ఉండే లా అండ్ ఆర్డర్ కానివ్వండి, అన్ని విధాలుగా హైదరాబాద్ అనుకూలం ఉండడంతో దేశంలోని ప్రతి రాష్ట్రం వ్యక్తి కూడా ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడనే ఉండిపోతున్నారు. కాబట్టి మన ఇంకా కూడా చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ ఉద్దేశంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ అక్కడ ఇది చేశారు. అది చాలా మంచి పనే, అది డెవలప్ కూడా అయింది. దానికి వాజ్పేయి గారు ప్రత్యేకంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సహకరించారు. చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారు సహకారంతో ఈ యొక్క హైటెక్ సిటీ డెవలప్ అయింది. హైటెక్ సిటీ ఇనాగరేషన్ కు కూడా వాజ్పేయి గారే వచ్చారు. అప్పుడు ఫౌండేషన్ స్టోన్ కూడా వాజ్పేయి గారే వచ్చారు. మరి రేవంత్ రెడ్డి గారు ఆలోచన కరెక్ట్ ఉండొచ్చు, కానీ ఆచరణలో వస్తుందా అని మాకు ఒక నమ్మకం లేదు దీని మీద. ఎందుకంటే రైతులు పాపం తరతరాలుగా వస్తున్నటువంటి వారి యొక్క రైతులు అనేది వారి 4 fathers నుంచి వారు దున్నుకుంటా భూమిని ఇచ్చేస్తున్నారు. మరి ఒకటేసారి ఆ భూమిని ఇచ్చేసి వీరు ఎవరికో తక్కువ రేట్ల వేరే వేరే కంపెనీస్కి ఇస్తున్నారంటే ఇది చాలా అన్యాయం అనిపిస్తున్నది. వాస్తవంగా రైతులకు ఏదైతే అక్కడ రేట్లు ఉన్నాయో ఆ రేటు ప్రకారమే రైతులకు భూములు ఇవ్వాలి, భూమికి రేట్ ఇవ్వాలి. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదో ఇట్లనే మాయమాటలు చెప్పి అక్కడ ఫార్మాసిటీ అని ఇది అని అది అని ల్యాండ్స్ తీసుకున్నారు. అది చాలా తక్కువ రేట్ల ల్యాండ్ తీసుకున్నారు. చాలా మంది అందులో ముందే ల్యాండ్స్ కొనుక్కొని మళ్ళీ గవర్నమెంట్కి ఇచ్చారు. ఈ విధంగా కాకుండా రేవంత్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో చేస్తే రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి భూములు కూడా అక్కడ ఏం రేట్ ఉందో, మార్కెట్ రేట్ ఏముందో ఆ రేట్ ఇచ్చేయాలి. ఎందుకంటే వారి దగ్గర తక్కువ రేట్లు తీసుకొని పెద్ద పెద్ద కంపెనీకి, మల్టీనేషనల్ కంపెనీస్ కి తక్కువ రేట్లు ఇవ్వడం లాభం. అంటే అశోక్ సార్, ఇప్పుడు 90% ఆల్రెడీ భూసేకరణ జరిగింది అంటున్నారు, ఇంకొక 10% అంటున్నారు. ఆ 10% సంబంధించి చూస్తే మెజారిటీ అయినప్పుడు ఇప్పుడు రైతులు కొంతమంది పట్టుబట్టి ఉన్నా కూడా అక్కడికక్కడికి వదిలేసి ఉంటే కొన్ని రైతులు కూడా ఇబ్బందులు పడేవి ఉంటాయి. లీగల్ ఇష్యూస్ రావడం కావచ్చు, లేదంటే మళ్ళీ వీళ్ళకి ఫ్యూచర్ లో వీళ్ళకు 10% ఉన్నా 90% ఉన్నా గానీ వారికి చెందవలసిన ఏదైతే అమౌంట్ ఉందో, వారికి రేట్ ఉన్నదో ఆ రేటు ఖచ్చితంగా ఇవ్వాలి ప్రభుత్వం. వారు అంటున్నది ఏంది, మా భూమికి ఇంత రేటు ఉంది, ఇక్కడ ఈ రేటు ఉంది, ఈ రేటుకు మేము ఇవ్వడం కుదరదు అని చెప్తున్నారు. కాబట్టి వీరు ప్రభుత్వం కూడా చాలా ఆలోచించి ఒక రైతుల పట్ల ఒక మంచి హృదయంతో ఆలోచించి వారికి రేట్లు ఇవ్వాలని మేము కోరుతున్నాం. మరి రెండో విషయం, దానికి ఒక పారదర్శకత. అంటే ఏ కంపెనీ వచ్చినా కానీ దానికి ఏది లేకున్నా కానీ రికమెండేషన్స్ తోటి వారికి కావలసిన మనుషులకు ఎంతో ల్యాండ్స్ కేటాయిస్తున్నారు. ఆ విధంగా కాకుండా ఏ కంపెనీకి ఏంది దానికి ఒక పారదర్శకత పెట్టి కరెక్ట్ ఫ్యూచర్ సిటీ డెవలప్ చేయడం అనేది చాలా మంచి విషయమే. ఫ్యూచర్ సిటీ అవసరం కూడా మన హైదరాబాద్ కు ఫ్యూచర్ సిటీ కాకుండా ఇంకో సిటీ కూడా అవసరం. ఎందుకంటే హైదరాబాద్ జనాభా పెరుగుతుంది, హైదరాబాద్ డెవలప్ అవుతున్నది, హైదరాబాద్ ఇంకా డెవలప్ కూడా కావాలి. వింటున్నారా మేడం? కాబట్టి మాకు అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి రైతులు, తరతరాలుగా వస్తున్నటువంటి వారికి అన్యాయం కాకూడదు అనేది మేము